నమస్కారం. ముక్కోటి ఏకాదశి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వినాయకునికి ఇష్టమైన తిథి చవితి, పరమేశ్వరునికి ఇష్టమైన తిథి చతుర్దశి, అమ్మవారికి ప్రీతికరమైన తిథి దశమి, అలాగే శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి ఏకాదశి. అందుకే ప్రతి మాసంలో 2 మార్లు వచ్చే ఏకాదశి తిథిని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న శ్రీహరిని పూజించిన విశేష పుణ్య ఫలితం లభిస్తుందని అంటారు. అయితే 24 ఏకాదశుల్లో అత్యంత విశిష్టమైంది, పవిత్రమైంది, పుణ్యప్రదమైంది ఏది అంటే అందుకు సమాధానం ముక్కోటి ఏకాదశి. ఏ తిథి నాడైతే శ్రీ మహావిష్ణువును ముక్కోటి దేవతలు వైకుంఠ ద్వారం వద్ద నిలుచుకుని దర్శించుకుంటారో ఆ పరమ పవిత్ర పుణ్యదినమే ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశికే వైకుంఠ ఏకాదశి అని పేరు. అయితే వైకుంఠ ఏకాదశికి మాత్రమే ఎందుకంత ప్రత్యేకత? ఏంటి ఈ తిథి విశిష్టత? ఏకాదశి అంటే ఏంటి? శ్రీ మహావిష్ణువుకి ఈ తిథి అంటే ఎందుకు ప్రీతిపాత్రం? అసలు ఏకాదశి తిథి ఎలా ఉద్భవించింది? ఇలాంటి అనేక సందేహాలకు మన పురాణాలు స్పష్టమైన సమాధానాలు ఇస్తాయి. ఏకాదశి సాక్షాత్తు విష్ణు స్వరూపమని అంటారు. ఇంతటి విశిష్టమైన తిథికి ఎంతో ప్రత్యేకత ఉంది. మనకున్న 12 మాసాల్లో ప్రతి మాసంలోనూ 2 ఏకాదశులు వస్తాయి. శుక్ల, కృష్ణ పక్షాల్లో వచ్చే ప్రతి ఏకాదశి తిథికి ఒక్కో పేరు, ఒక్కో పురాణ గాథ ఉన్నాయి. మరి వాటి విశిష్టతను తెలుసుకుందామా? శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి అయినప్పటికీ ఆయన ప్రత్యక్ష నివాస స్థానం వైకుంఠమని చెబుతారు. ఆ వైకుంఠ లోకము నుంచే శ్రీమన్నారాయణుడు భక్తకోటిని సంరక్షిస్తుంటాడు. అసురుల ఆగడాలు ఎక్కువగా ఉన్న సత్యయుగంలో ఏకాదశి ఆవిర్భావం జరిగినట్టు పురాణ గాథల ద్వారా తెలుస్తోంది. సత్యయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు మానవులను, దేవతలను విచక్షణరహితంగా హింసిస్తుండగా దేవతలందరూ వైకుంఠానికి చేరుకుని మురాసురుడి నుండి తమను రక్షించాలని శ్రీహరిని వేడుకున్నారట. వారి ప్రార్థనను ఆలకించిన శ్రీహరి మురాసురుడితో యుద్ధానికి దిగుతారు. అయితే ఎంతకూ జయాపజయాలు లేకపోవడంతో శ్రీ మహావిష్ణువు నైమిశారణ్యంలోని ఒక గుహలోకి వెళ్లి ధ్యాన నిమగ్నుడయ్యాడు. ఆ సమయంలో మహావిష్ణువులోని ఏకాదశి శక్తులన్నీ ఒక కాంతిరూపంగా ఏర్పడ్డాయి. శ్రీహరి ఉన్న గుహలోకి చేరుకున్న మురాసురుడు స్వామివారిపై దండెత్తపోగా ఏకాదశి శక్తుల కాంతిరూపం స్త్రీరూపాన్ని ధరించి మురాసురుడిని సంహరించింది. ఆ స్త్రీశక్తి స్వరూపమే ఏకాదశి. ధ్యానం నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ఆ శక్తికి ఏకాదశి అనే నామాన్ని అనుగ్రహించాడు. ఆ శక్తి పేరిట ఏర్పడే తిథినాడు ఎవరైతే ఉపవాసం ఉండి తనను పూజిస్తారో వారికి శాశ్వత కైవల్యం లభిస్తుందని వరమిస్తాడు. అందుకే ఏకాదశి తిథికి అంతటి విశిష్టత. అయితే వచ్చే ప్రతి ఏకాదశికి ఒక్కొక్క పేరుండటం విశేషం. చైత్రం మొదలు పాల్గుణ మాసం వరకు వచ్చే ఏకాదశుల పేర్లను పరిశీలిస్తే చైత్రంలో వచ్చే శుక్ల ఏకాదశి కామదా ఏకాదశి అని, కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి వరూధిని ఏకాదశి అని పేరు. ఈ మాసంలో శ్రీహరి పేరు విష్ణువు. ఇక వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి మోహిని ఏకాదశి అని, బహుళ ఏకాదశికి అపర ఏకాదశి అని పేరు. ఈ మాసంలో శ్రీహరిని మధుసూదనుడిగా ఆరాధిస్తారు. ఆ తర్వాత వచ్చే జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష ఏకాదశికి నిర్జల ఏకాదశి అని, బహుళపక్ష ఏకాదశికి యోగిని ఏకాదశి అని పేరు. జ్యేష్ఠమాసంలో శ్రీహరిని త్రివిక్రముడిగా పూజించాలి. ఇక ఆషాఢమాసంలో శుక్లపక్షం రోజున శయన ఏకాదశి వస్తుంది. ఈ తిథికే తొలి ఏకాదశి అని పేరు. ఈ తిథినాడే శ్రీహరి యోగనిద్రకి పూనుకుంటాడని అంటారు. అందుకే ఈ తిథినాడు విశేష ఉత్సవాలు జరుగుతుంటాయి. తర్వాత బహుళపక్ష ఏకాదశిని కామికా ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఆషాఢమాసంలో శ్రీహరిని వామనుడిగా ఆరాధిస్తారు. ఇక శ్రావణమాసం శుక్లపక్షంలో పుత్రదా ఏకాదశి, బహుళపక్షంలో అజా ఏకాదశి వస్తాయి.
ఈ మాసంలో దేవదేవుడిని శ్రీధరుడని అంటారు. భాద్రపద మాసంలో పరివర్తన, ఇందిరా ఏకాదశులు వస్తాయి. హృషికేశుడిగా శ్రీహరి పూజలందుకుంటాడు. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో పాశాంకుశ ఏకాదశి, బహుళపక్షంలో రమా ఏకాదశి ఉంటాయి. ఆశ్వయుజంలో పద్మనాభుడిగా స్వామి ఆరాధనను అందుకుంటాడు. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ఉత్తార ఏకాదశి శుక్లపక్షంలోనూ, ఉత్పత్తి ఏకాదశి బహుళపక్షంలోనూ వస్తాయి. కార్తీక మాసంలో శ్రీహరి దామోదరుడుగా జగత్ప్రసిద్ధుడు. ఆ తర్వాత వచ్చే మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశికి మోక్ష ఏకాదశి అని పేరు. బహుళ ఏకాదశిని సఫలం ఏకాదశిగా వ్యవహరిస్తారు. మార్గశిర మాసంలో స్వామిని కేశవుడు అంటారు. పుష్యమాసంలో శుక్లపక్ష ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని, బహుళపక్ష ఏకాదశిని షట్తిల ఏకాదశిగా వ్యవహరిస్తారు. పుష్యమాసంలో శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడిగా పూజలందుకుంటాడు. ఇక మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి భీష్మ ఏకాదశిగా జగద్విఖ్యాతిగాంచింది. బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. మాఘమాసంలో స్వామి మాధవుడవుతాడు. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో అమల ఏకాదశి, బహుళపక్షంలో పాప విమోచన ఏకాదశి వస్తాయి. ఈ మాసంలో స్వామివారిని గోవిందుడు అంటారు. ఇక 3 ఏళ్లకోమారు అధిక మాసంలో వచ్చే ఏకాదశులు కూడా పేర్లుంటాయి. అధిక మాసంలో శుక్లపక్ష ఏకాదశిని పద్మిని ఏకాదశి అని, బహుళపక్ష ఏకాదశిని పరమ ఏకాదశి అని వ్యవహరిస్తారు. అధిక మాసంలో స్వామివారిని పురుషోత్తముడని అంటారు. ఇలా ప్రతి మాసంలో వచ్చే ప్రతి ఏకాదశికి ఒక్కో పేరు ఉంది. ఆ పేర్లు రావడానికి కూడా ఒక్కో పురాణ గాథ ఉంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి గనుకనే ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఇది వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఉత్థాన ఏకాదశి. దీనికి 3 పేర్లున్నాయి. పరమాత్మ ఆషాఢ మాసంలో పడుకొని ఈ ఏకాదశి నాడు మేలుకొంటాడు, లేస్తాడు. మనకు కార్తీక మాసంలో పక్కకు తిరుగుతాడు, మార్గశిరంలో మేలుకొంటాడు, ఈ పుష్యమాసంలో లేస్తాడు. అంటే సంయమించి లేస్తాడు అన్నమాట. లేచిన వెంటనే పరమాత్మను చూడాలన్న భక్తి ప్రపత్తులతో 3 కోట్ల దేవతలు వైకుంఠానికి వేంచేస్తారు. ఆ సమయంలో ఉత్తర ద్వారం మాత్రమే తీసుంటుంది. అక్కడి నుంచి దర్శనం చేసుకుంటారు. ఉత్తరం అంటే జ్ఞానం, దక్షిణం అంటే అజ్ఞానం. జ్ఞాన మార్గాన పరమాత్మను చూడాలని చెప్పేటువంటి ఒకే ఒక పర్వ వైకుంఠ ఏకాదశి. ఈ 24 ఏకాదశుల్లోనూ శ్రీ మహావిష్ణువును నియమ నిష్టలతో ఆరాధించిన వారికి జీవించి ఉన్నంతకాలం సర్వాభీష్టాలు నెరవేరుతాయని అంటారు. అదేవిధంగా మరణానంతరం మోక్షం లభించి పునర్జన్మ ఉండదని విష్ణు పురాణం చెబుతుంది. అయితే ఏకాదశి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, శ్రీహరిని ఏ విధంగా పూజించాలి, ఏకాదశి తర్వాత రోజైన ద్వాదశి రోజున ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో అంశాలకు సమాధానమిది. వైష్ణవులు, శైవులు, స్మార్థులు ఎవరైనా ఆచరించదగిన వ్రతం ఏకాదశి వ్రతం. ప్రతి మాసంలో శుక్ల బహుళపక్షాల్లో వచ్చే ఏకాదశి రోజున ఎవరైతే నియమనిష్టలతో శ్రీహరిని ఆరాధిస్తారో వారికి మరణాంతర మోక్ష ప్రాప్తి లభిస్తుందని అంటారు. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందు లేచి స్నానమాచరించి శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఆ రోజు ఉపవాసం చేస్తున్నట్లుగా సంకల్పించాలి. శాస్త్రానుసారం పూర్తిగా నిరాహారంతో ఉంటూ శ్రీహరిని స్మరించడమే ఉపవాసం అయినప్పటికీ కొన్ని వెసులుబాటులు కూడా ఉన్నాయి. ఆరోగ్యం సహకరించని వారు, వృద్ధులు, ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నవాళ్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలనుకుంటే వారు ఫలాలను తినవచ్చని శాస్త్రం చెబుతోంది. వృద్ధులు అల్పాహారాన్ని కూడా స్వీకరించవచ్చు. అయితే ఏకాదశి రోజున అన్నం మాత్రం తినకూడదనే నియమం మాత్రం ఉంది. వీలైన వారు ఏకాదశి నాటి రాత్రంతా జాగరణ చేసి శ్రీహరిని ఆరాధించవచ్చు. ఉపవాసం ఉన్నా లేకపోయినా ఏకాదశి నాడు ఉల్లి, వెల్లుల్లి తినకూడదనే మరో నియమం కూడా ఉంది. ఏకాదశి తర్వాత వచ్చే మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు స్వామివారిని మళ్లీ భక్తి శ్రద్ధలతో ఆరాధించి భోజనం చెయ్యాలని అంటారు. దీన్నే పారణ అంటారు. ఇలా ప్రతి ఏకాదశి నాడు వ్రతాచరణ చేసిన వారికి శ్రీహరి వెన్నంటే ఉంటాడని పురాణ ఐతిహ్యం. అయితే అన్ని ఏకాదశులు ఆచరించలేకపోయినా
ఏడాదిలో కనీసం 2 ముఖ్యమైన ఏకాదశుల నాడైనా తప్పనిసరిగా ఏకాదశి వ్రతం చేయాలని అంటారు. ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశి, ధనుర్మాసంలో వచ్చే అత్యంత విశిష్టమైన వైకుంఠ ఏకాదశి నాడు తప్పనిసరిగా వ్రతాన్ని ఆచరించాలని అంటారు. 24 ఏకాదశులు ఆచరించలేనివారు కనీసం ఈ 2 ఏకాదశుల వ్రతమైనా ఆచరించాలని, 2 ఏకాదశులు కూడా చెయ్యలేనివారు ముక్కోటి ఏకాదశి నాడైనా వ్రతం ఆచరించాలని పురాణ వచనం. సంతానాన్ని కోరుకునే దంపతులు శ్రావణ పుష్యమాసాల్లో వచ్చే పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని అంటారు. మోక్షాన్ని కోరుకునేవారు మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని చెబుతారు. ఏకాదశి వ్రతం ఆచరించే భక్తులకు సర్వకాల సర్వావస్థల్లోనూ శ్రీహరి అనుగ్రహిస్తాడు అనేందుకు భక్తి అంబరీషుని ఉదాంతమే నిదర్శనం. విష్ణుభక్తుడైన అంబరీషుడు శపించాలనుకున్న దుర్వాసుడికి శ్రీహరి గర్వభంగం కలిగించాడు. ఏకాదశి మహాత్మ్యాన్ని తెలిపే అటువంటి శ్రీహరి లీలలు అనంతం. పోయినా ఒకే ఒక ఏకాదశి తిథి నాడు వ్రతం ఆచరిస్తే ముక్కోటి ఏకాదశుల వ్రత పుణ్యఫలం లభిస్తుంది. అదే వైకుంఠ ఏకాదశి. మహా పుణ్యప్రదమైంది కనుకనే ముక్కోటి ఏకాదశి అని మరో పేరు. అయితే ముక్కోటి ఏకాదశి తిథి వచ్చేది పుష్యమాసంలోనా, మార్గశిర మాసంలోనా? ముక్కోటి ఏకాదశికి ఎందుకు ఇంతటి ప్రాధాన్యత? వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకుంటారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలు మీరు తెలుసుకోండి. ఏ తిథైతే భక్తులను సర్వపాపాల నుంచి విముక్తులను చేస్తుందో, ఏ తిథైతే శ్రీహరి దర్శన భాగ్యం చేత మోక్షాన్ని ప్రసాదిస్తుందో, ఏ తిథైతే విష్ణుమూర్తిని స్మరించినంతనే అనంత పుణ్యాన్ని దరిచేరుస్తుందో, అలాంటి తిథికే వైకుంఠ ఏకాదశి అని పేరు. వైకుంఠ ఏకాదశి పర్వదినం చాంద్రమానాన్ని అనుసరించి కాకుండా ధనుర్మాసాన్ని అనుసరించి వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభానికి 1 రోజుల ముందు వచ్చేదే ధనుర్మాసం. సౌరమానం ప్రకారం ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి అంటే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశిగా వ్యవహరిస్తారు. కొన్నిసార్లు వైకుంఠ ఏకాదశి మార్గశిర శుక్ల ఏకాదశి నాడు, మరికొన్నిసార్లు పుష్యమాసంలో వచ్చే శుక్ల ఏకాదశి నాడు వస్తుంది. మార్గశిర మాసంలోని శుక్ల ఏకాదశి నాడు వస్తే ఆ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగాను, మోక్షదా ఏకాదశిగాను వ్యవహరిస్తారు. అదే రోజున గీతా జయంతి కూడా ఉంటుంది. పుష్యమాసంలో శుక్ల ఏకాదశి నాడు వస్తే ఆ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగాను, పుత్రదా ఏకాదశిగాను వ్యవహరిస్తారు. ఆ వైకుంఠాన్ని చేరుకోవడానికి ఉపకరించేటువంటి పుణ్యాన్ని అందించగల సమర్థత కలిగిన ఏకాదశి కాబట్టి ఈ రోజున మనం ఆ స్వామిని దర్శించుకోవడం ద్వారా వైకుంఠాన్ని చేరుకుంటామనే భావనతో దీనికి వైకుంఠ ఏకాదశి అనే పేరు వచ్చింది. దానికే ముక్కోటి ఏకాదశి అని మరో పేరు. ముక్కోటి దేవతలు కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడం కోసం వస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని పేరు. ఉత్తరాయణం ప్రారంభ సమయంలో ఆ ఉత్తరాయణానికి సంకేతంగా, ఊర్ధ్వగమనానికి సంకేతంగా ఉత్తరద్వార దర్శనం అనేటువంటిది నిర్దిష్టమై ఉంది. ఆ విధంగా ఉత్తర ద్వారం ద్వారా ఆ స్వామివారిని దర్శించుకోవడం కోసం ముక్కోటి దేవతలు విచ్చేస్తారు కాబట్టి ఆ ద్వారాన్ని తెరిచి ఉంచడము, మరియు వారితో పాటు మనం దైవీ శక్తులతో కలిసి ఆ స్వామిని దర్శించుకోవటము అనేటువంటి ఘనతను సాధించడం కోసం ఈ ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది చూస్తూ ఉంటాం. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీరంగం మొదలు పల్లె ప్రాంతాల్లోని వైష్ణవ ఆలయాల వరకు ఉత్తరద్వార దర్శనం తప్పనిసరిగా ఉంటుంది. ఈరోజు ఉత్తరద్వార దర్శనం చేసుకున్న వారికి అనంతపుణ్యం ప్రాప్తిస్తుందని నమ్మకం. అందుకే బ్రహ్మీ ముహూర్తం మొదలు రాత్రి వరకు అనేకానేక క్షేత్రాల్లో నిరంతర ఉత్తరద్వార దర్శన భాగ్యం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి నాడే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, ఆ సమయంలోనే శ్రీ మహావిష్ణువు సకల చరాచర కోటికి దర్శన భాగ్యం అనుగ్రహిస్తాడని పురాణ వచనం. అందుకే వైకుంఠ ఏకాదశికి అంతటి ప్రాముఖ్యత, అంతటి విశిష్టత. వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో, దశావతార స్వరూపుడైన శ్రీ మహావిష్ణువును ఉత్తరద్వారం ద్వారా ఎవరైతే దర్శించుకుంటారో, వీలుకాని వారు కనీసం మదిలోనైనా స్మరించుకుంటారో వారందరికీ విష్ణు సాయుజ్యం లభిస్తుందని స్వయంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహించిందని
పురాణ కథనం. అంతటి విశిష్టమైన పరమ పవిత్రమైన ఏకాదశి పర్వదినాన్ని మనము ఆచరిద్దాం. శ్రీహరి కృపకు పాత్రులమవుదాం. వీక్షించారుగా ముక్కోటి ఏకాదశి వైభవాన్ని. ఇంతటి పరమాద్భుత పర్వదినం సందర్భంగా వైకుంఠ ఏకాదశి తెల్లవారుజాము నుంచి దేశవ్యాప్త వైష్ణవ క్షేత్రాల నుంచి ఉత్తర ద్వార దర్శన ప్రత్యక్ష ప్రసారాన్ని అందించనుంది మీ భక్తి టీవీ. తిరువల్లికేని, భద్రాచలం, తిరుమల, యాదాద్రి, సింహాద్రి, మంగళగిరి, ధర్మపురి, అన్నవరం, ద్వారకా, తిరుమల ఇత్యాది సకల వైష్ణవ క్షేత్రాల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు, ప్రత్యేక కార్యక్రమాలను వైకుంఠ ఏకాదశి శుభ సమయాన భక్తి టీవీలో వీక్షించండి. శ్రీహరి కృపకు పాత్రులు కండి. నమస్కారం.